జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు అదేవిధంగా దళిత బహుజన ప్రజలకు నా ఆదివాసీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసమానతలు తొలగిపోవాలని చెప్పి వారు జీవితాన్ని త్యాగం చేసినా కూడా ఇవాళ వారి హక్కులను వినియోగించుకుంటూ ఉన్నాం. వారి హక్కులను మనము విలాసాలుగా అనుభవించుకుంటూనే ఇలా సమాజానికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా రిజర్వేషన్ వాడుకోవడం తప్ప దళిత నాయకులకి మరి ఇలాంటి జరుగుతలేదు. మిత్రులారా, ఈ మధ్యకాలం చూసినట్టయితే ఇవాళ ప్రభుత్వము ఉన్మాద వ్యవస్థను ప్రోత్సహించుకుంటూ మత కల్లాలను సృష్టించి ఇవాళ పూర్తిగా ఇలా బహుజన విధానాన్ని నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే అంబేద్కర్ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళని అందరూ నక్సలైట్లు అంటూ ఉన్నారు. వాళ్ళని అనవసరంగా ముద్రలేసి ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం అట్లా ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఇవాళ ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ హక్కుల సాధన వైపుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాకుండా ఏదైతే హక్కులు కోల్పోతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో చూడండి, ఇప్పుడు నిన్న కాకపోయినా ఒక ప్రభుత్వ భూమి ఇందిరా ఇళ్ళకి కానీ డబుల్ బెడ్రూమ్ భూములకు కానీ భూములు లేవని చెప్తా ఉన్నారు. మరి ఇలా 100 ఎకరాలు రేకుర్తి ప్రాంతం చూసినట్టయితే 100 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కోటా స్కూల్ కాకపోతే 222 సర్వే నెంబర్లో పూర్తిగా గవర్నమెంట్ భూమి తేలుతా ఉంది. అయినా తేలినా కూడా ఇవాళ మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఇవాళ పూర్తిగా గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఇలా పేద ప్రజలకు అందకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇలా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరికి నీరు కాస్తారు, ఎవరికి కొమ్ము కాస్తూ ఉన్నారు, మరి ఇలా అగ్రకులాలకి కొమ్ము కాస్తూ ఉన్నారు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే హక్కుల సాధన లోపల అంబేద్కర్ గారు ప్రయత్నం చేసి జీవితాన్ని కోల్పోయినారు. అదేవిధంగా వారి ఆశయ సాధన కోసం అధికారులు కానీ ఇవాళ రిజర్వేషన్లు ఉపయోగించుకున్న రాజకీయ నాయకులు కానీ దళిత నాయకులు కానీ ఖచ్చితంగా ఆశయాల వైపు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ప్రజలు మిమ్మల్ని ఇలా ద్రోహులుగా చిత్రీకరించి ప్రజల లోపల ఇలా రోడ్డు మీద మిమ్మల్ని ద్రోహులుగా నిలబెడతారని చెప్పి ఇలా తుడిని హెచ్చరించుకుంటా ఉన్నారే. అదేవిధంగా ఏదైతే ఈ సమస్యల పరంగా జెండా వేసి దండేసిపోవడం కాదు, వారి ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ప్రజల వైపు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండాలి తప్ప ఇవాళ ఈ ప్రజల హక్కులని కాలరాసే ప్రయత్నంలో ఉండొద్దని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాం.